రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణంలో మా కూటమి ప్రభుత్వం తీసుకున్న ఒక ముఖ్యమైన నిర్ణయం గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి సూచనలతోటి రాష్ట్రంలో ఉన్న 1,46,00,000 రేషన్ కార్డుదారులకు వారి కుటుంబాలకు ఈ రోజు నుంచి 29,761 రేషన్ షాపుల ద్వారా ఒక అద్భుతమైన కార్యక్రమం మనం ఒక్కసారి మేము పునఃప్రారంభించాం. దీని వెనక గతం నుంచి చెప్తా వచ్చా నేను పటిష్టంగా ఉన్న వ్యవస్థని దశాబ్దాల కాలంగా ప్రజలకి మెరుగైన సేవలు అందిస్తూ ఉన్న ఈ రేషన్ షాపుల్ని దురుద్దేశంతో రద్దు చేసి ఎండియు వ్యాన్లు తీసుకొచ్చి 9,260 ఎండియు వ్యాన్ల కోసం దాదాపు 1,700 కోట్ల రూపాయలు వెచ్చించి రాష్ట్రానికి ఎంతో నష్టం కలిగించారు. ఈ 29,000 రేషన్ షాపులు ప్రతిరోజు 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 వరకు మళ్ళీ 4ంటికి ఓపెన్ చేసుకుని సాయంత్రం 8 వరకు కార్డుదారులు అందరికీ కూడా అందుబాటులో ఉంటారు. ఇంకొక ముఖ్య కార్యక్రమం దీంట్లో ప్రారంభించాం. మొట్టమొదటిసారి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఎవరైతే 65 సంవత్సరాలు నిండిన వృద్ధులు ఉన్నారో ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇంటికే వెళ్లి డెలివరీ చేసేటట్టు 5వ తారీఖు లోపే ప్రతి రేషన్ షాప్ నుంచి ఆ కార్యక్రమం ప్రారంభిస్తాం. మన కాకినాడ జిల్లాలోనే దాదాపు 71,000 మంది దానికి అర్హతగా మేము గుర్తించాం. రాష్ట్ర వ్యాప్తంగా 15,60,000 మందిని ఇంటింటికి వెళ్లి మేము డోర్ డెలివరీ చేస్తాం. ఇప్పటికీ 10:30 సుమారు ఈ సమయంలో కూడా ఈ 29,796 షాపులు కాను 24,795 షాపులు ఆల్రెడీ ఉదయం నుంచి రేషన్ పంపిణీ చేస్తూ ఉన్నారు. ఇది ఒక అద్భుతమైన కార్యక్రమం. మన రాష్ట్రంలో ఉన్న జనాభాలో 4,42,00,000 మందికి మేము రేషన్ సరఫరా చేసేటట్టు ఏర్పాటు చేశాం. అదే కాదు అదనంగా 10% కూడా ప్రతి షాప్కి ఎక్కువగా ఇచ్చాం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం అవలంబించబోయే కొత్త పాలసీని మన రాష్ట్రంలో ముందే మనం ప్రవేశపెట్టి ఎక్కడైనా సరే ఏ షాప్లో అయినా సరే ఎవరైనా రేషన్ కార్డుదారులు వారి సరుకును తీసుకోవచ్చు. దాన్ని పోర్టబిలిటీ అంటాం. నేషన్ వైడ్ పోర్టబిలిటీ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు కాబట్టి ముందుగానే మనం మన రాష్ట్రంలో ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా ముందుకు తీసుకొచ్చాం. ఎంతో గర్వకారంగా భావిస్తున్నా నేను. మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో పిఠాపురంలో ఈ రోజున ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం ఒక గొప్ప అదృష్టంగా భావించడమే కాకుండా మా నాయకులు కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా ప్రతి షాప్లో కూడా ప్రతి గౌరవ శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు మంత్రులు అందరినీ కూడా ముఖ్యమంత్రి గారు కూడా ఆదేశించారు. ఈ రోజున కనీసం 3 రేషన్ షాపులు ప్రారంభించమని ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. ఖచ్చితంగా ప్రతి నియోజకవర్గంలో కూడా పారదర్శకంగా నిజాయితీగా ప్రతి కుటుంబానికి ప్రతి డీలర్ కూడా ఆదర్శవంతంగా నిలబడేటట్టు మేము తీర్చిదిద్దాం. టెక్నాలజీని ఉపయోగించుకుంటున్నాం. గతంలో ఎప్పుడు లేని విధంగా ఒక కొత్త యాప్ డిజైన్ చేశాం. ఆ యాప్ ద్వారా ఎప్పటికప్పుడు నమోదు చేసుకుంటూ ప్రతి గంట కూడా మాకు పెన్షన్లు ఏ విధంగా మేము ప్రతిరోజు సమాచారం అందిస్తున్నామో అదేవిధంగా రేషన్ సరుకులు కూడా ఎన్ని షాపుల్లో ఎంతమందికి అందిందో ఏ గంటకి ఎంతమందికి అందిందో దానిపైన కూడా మేము ఖచ్చితంగా సమాచారం మేము తెచ్చుకుంటున్నాం ఈ టెక్నాలజీ ద్వారా. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మేము మరింత మార్పులు తీసుకొస్తాం. సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తాం. వచ్చిన వినియోగదారులకి సౌకర్యాలు కల్పిస్తాం. ఈ షాపుల ప్రాంతంలో పారిశుభ్రత గురించి అక్కడ ఉన్న డీలర్లకి ఈ వ్యవస్థ పైన వాళ్ళకి పూర్తి అవగాహన వచ్చేటట్టు ఎవరైనా ఇబ్బంది పడితే అక్కడే మేము పోస్టర్ పెట్టి జాయింట్ కలెక్టర్ గారి నంబరు మా డిఎస్ఓ నంబరు తహసీల్దార్ నంబరు ఆ షాపు డీలర్ పేరు కూడా ఆయన ఫోటో ఆయన నంబర్ కూడా అక్కడ చాలా ప్రముఖంగా ప్రచురించి ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా దాంట్లో పెట్టమన్నాం. ఇదే కాదు అక్కడ ఒక క్యూఆర్ కోడ్ కూడా పెట్టాం. ఆ క్యూఆర్ కోడ్లో ఎవరైనా సరే వాళ్ళ ఫోన్లో స్కాన్ చేసి వాళ్ళకి సమస్య ఉందని వాళ్ళు చెప్తే డైరెక్ట్గా మా కమిషనర్ గారి దగ్గరికి ఆ ఇన్ఫర్మేషన్ వస్తుంది. కేంద్ర కార్యాలయం నుంచి మేము పర్యవేక్షించి ఎప్పటికప్పుడు తూకం విషయంలో కానివ్వండి ఎక్కడైనా ఏమైనా నాణ్యత విషయంలో కానివ్వండి క్వాలిటీ లోపాలు ఏమైనా ఉన్నా సక్రమంగా సరైన సమయానికి వాళ్ళు తెరవకపోతే మేము చర్యలు తీసుకుంటాం. ఈ 65 సంవత్సరాలు నిండిన వృద్ధులకు దివ్యాంగులకు
సపరేట్ వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేశాం. డీలర్లు ఖచ్చితంగా అక్కడ వెళ్ళగానే వాళ్ళ ఇంటికి వెళ్ళగానే ఒక ఫోటో తీసుకుని మా కేంద్ర కార్యాలయానికి పంపిణీ చేశామని చెప్పి వాళ్ళు పంపించాలి. ఈ విధంగా మానిటర్ చేసుకుంటూ ఒక అద్భుతమైన కార్యక్రమానికి మరొకసారి శ్రీకారం చుట్టాం. గతంలో జరిగిన నష్టాన్ని మా కూటమి ప్రభుత్వం ఒక మంచి పరిపాలనతోటి ఒక మార్పు తీసుకురావాలని సంవత్సరం లోపే మేము చేసిన కార్యక్రమం. ఇన్ఫాక్ట్ ఈ రోజు మీరు గత సంవత్సరం మీరు గుర్తుపెట్టుకుంటే ఈ రోజున ఎగ్జిట్ పోల్స్ వచ్చినాయి. ఎగ్జిట్ పోల్స్ లో చాలా క్లియర్ గా ఒక మార్పు రాబోతోంది, మన రాష్ట్రంలో మంచి ప్రభుత్వం రాబోతోందని పత్రికలందరూ కూడా ఆ రోజు ప్రచురించారు, చూపించారు. ఆ విధంగానే మా పరిపాలన కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా ప్రతి కార్యక్రమం సంక్షేమం కానివ్వండి, అభివృద్ధి కానివ్వండి, ప్రజలకు అంకిత భావంతో చేసుకుంటూ ముందుకెళ్తాం. అధికార యంత్రాంగం కూడా చాలా సహకరించారు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి. ఎందుకంటే ఇది మామూలు కార్యక్రమం కాదు, చాలా ఇబ్బందులు ఉన్నాయి. కోర్టు ద్వారా కూడా చాలా మంది ఆపడానికి ప్రయత్నం చేశారు. అయినా కానీ ఒక నమ్మకంతో ప్రజలకి ఖచ్చితంగా మేము మెరుగైన సేవలు అందించగలుగుతాం. రేషన్ షాపుల ద్వారానే డెఫినెట్ గా మేము ప్రతి కుటుంబానికి అందించాల్సిన సరుకులు నిజాయితీగా అందించగలుగుతామని మేము నిర్ణయం తీసుకున్నాం. నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఏ విధంగా బియ్యం అక్రమ రవాణా చేసుకుంటూ ఎంతో మంది దీంట్లో పాల్పడుతున్న విషయం కూడా ప్రస్తావించారు. మీకు తెలుసు గతంలో ఏ విధంగా చేశాం. ఈ సంవత్సరం కాలంలో మొట్టమొదటిసారి రైస్ స్మగ్లింగ్ ని పీడీ యాక్ట్ కింద తీసుకొచ్చాం. ఆ చట్టం కింద తీసుకొచ్చి కేసులు కూడా బుక్ చేసి కాకినాడలో కూడా మీరు చూశారు, చెక్ పోస్టులు ఏర్పాటు చేశాం. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా నెల్లూరు జిల్లాలో తడలోను, కృష్ణపట్నం దగ్గర కూడా అదే విధంగా పర్యవేక్షించి ఖచ్చితంగా మన ప్రజలకు అందించాల్సిన ఈ సరుకుని ప్రతి ఒక్కరికి అందించే విధంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాం. మీరందరూ కూడా సహకరించినందుకు, ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా చేసినందుకు, నాతో పాటు వచ్చిన గౌరవ శాసన మండలి సభ్యులు హరిప్రసాద్ గారికి, గౌరవ శాసనసభ్యులు నానాజీ గారికి, వర్మ గారికి, మా తుమ్మల బాబు గారికి, మా కమిషనర్ సౌరభ్ గౌర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారు, ఇక్కడ ఉన్న అధికారులు అందరికీ కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ రోజు జరగబోయే కార్యక్రమాలు మీరే చూస్తారు. ఒక మార్పు, ప్రభుత్వం ఏ విధంగా ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి కోసం మేము తీసుకున్న చర్యల్ని 100% ప్రజలకే మేము అంకిత భావంతో పనిచేస్తూ నిజాయితీగా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా తీసుకెళ్తాం. దానికి సహకరించిన మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ప్రధానంగా